జమ్మూ కాశ్మీర్ను భారీ వర్షాలు వరదలు వణికిస్తున్నాయి. 2 రోజులుగా ఆగకుండా కురుస్తున్న వానలతో పెద్ద ఎత్తున కొండచర్యలు విరిగిపడ్డాయి. రాంబన్ జిల్లాలో సుమారు 50 ఇండ్లు ధ్వంసమైనట్టు తెలుస్తోంది. వరదలో చిక్కుకుని 3 మృతి చెందగా మరో 100 మందిని రక్షించారు అధికారులు. భారీ వర్షాలతో చాలా ప్రాంతాల్లో కరెంటు సరఫరా నిలిచిపోయింది. పలుచోట్ల రోడ్లు ధ్వంసమవడంతో సహాయక చర్యలకు అంతరాయం కలుగుతోంది. శిథిలాల కింద భారీగా వాహనాలు చిక్కుకుపోయినట్టు తెలుస్తోంది. జమ్మూలో భారీ వర్షాలకు పశ్చిమాసియాలోని ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితులే కారణమంది వాతావరణ శాఖ. 5 ఏళ్లలో ఈ స్థాయిలో వర్షాలు, బలమైన గాలులు వీయడం ఇదే మొదటిసారని చెప్పింది. కుండపోతగా పడుతున్న వానలతో చీనాబ్ వంతెన సమీపంలోని ధరంకుండ్ గ్రామాన్ని వరద ముంచెత్తింది. దీంతో ఇళ్లు, వాహనాలు కొట్టుకుపోయాయని తెలిపారు అధికారులు. ఇళ్లలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు చెప్పారు. జమ్మూ కాశ్మీర్లో వర్షాలు, వరదలపై అధికారులను అలర్ట్ చేశారు సీఎం ఒమర్ అబ్దుల్లా. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దని చెప్పారు. రాంబన్లో కొండ చర్యలు విరిగిపడడంతో భారీగా ఆస్తి నష్టం జరిగిందన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు సీఎం ఒమర్ అబ్దుల్లా. జమ్మూ కాశ్మీర్ను భారీ వర్షాలు, వరదలు వణికిస్తున్నాయి. 2 రోజులుగా ఆగకుండా కురుస్తున్న వానలతో పెద్ద ఎత్తున కొండ చర్యలు విరిగిపడ్డాయి. రాంబన్ జిల్లాలో సుమారు 50 ఇండ్లు ధ్వంసమైనట్టు తెలుస్తోంది. వరదలో చిక్కుకుని 3 మృతి చెందగా మరో 100 మందిని రక్షించారు అధికారులు. భారీ వర్షాలతో చాలా ప్రాంతాల్లో కరెంటు సరఫరా నిలిచిపోయింది. పలుచోట్ల రోడ్లు ధ్వంసమవడంతో సహాయక చర్యలకు అంతరాయం కలుగుతోంది. శిథిలాల కింద భారీగా వాహనాలు చిక్కుకుపోయినట్టు తెలుస్తోంది. జమ్మూలో భారీ వర్షాలకు పశ్చిమాసియాలోని ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితులే కారణమంది వాతావరణ శాఖ. 5 ఏళ్లలో ఈ స్థాయిలో వర్షాలు, బలమైన గాలులు వీయడం ఇదే మొదటిసారని చెప్పింది. కుండపోతగా పడుతున్న వానలతో చీనాబ్ వంతెన సమీపంలోని ధరంకుండ్ గ్రామాన్ని వరద ముంచెత్తింది. దీంతో ఇళ్లు, వాహనాలు కొట్టుకుపోయాయని తెలిపారు అధికారులు. ఇళ్లలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు చెప్పారు. జమ్మూ కాశ్మీర్లో వర్షాలు, వరదలపై అధికారులను అలర్ట్ చేశారు సీఎం ఒమర్ అబ్దుల్లా. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దని చెప్పారు. రాంబన్లో కొండ చర్యలు విరిగిపడడంతో భారీగా ఆస్తి నష్టం జరిగిందన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు సీఎం ఒమర్ అబ్దుల్లా. एक अनफॉर्चुनेट इंसिडेंट हुआ हमारा शेरी बागना में। 2 घर जो हैं वो स्लाइड की वजह से जो है वो दब गए और ढह गए, जिसमें अनफॉर्चुनेटली 2 बच्चों को हमने गवा दिया और एक बुजुर्ग थे उनको भी गवा दिया 2 अलग अलग घरों में। तो बाकी अगर ओवरऑल हम देखेंगे सिचुएशन में तो लगभग कोई 40 या 50 के करीब हमारे घर जो हैं वो डैमेज हुए हैं कम्प्लीटली, जिनकी इतला हमारे पास पहुंची है। बाकी हमारा कंट्रोल रूम जो है वो अलग अलग इलाकों से मौसूल जो है वो कर रहा है, लेकिन एक रफ एस्टीमेट के हिसाब से लगभग 200-250 घर जो हैं ऐसे जो पार्शली डैमेज हुए या किसी न किसी तरीके से डैमेज हुए, और जिसमें ज्यादा जो डैमेज हुआ वो हमारा रामबन टाउन के अंदर हुआ है, जिसमें कमर्शियल हमारे जो स्ट्रक्चर हैं उनको भी बहुत ज्यादा हैवी डैमेज हुए हैं। और तो साथ ही साथ में जो हमारी लोकल टीम है, जैसे लोकल QRTs हमारे हैं या लोकल जो टीमें हमारी हैं वो लगी हुई हैं। पे बहुत सी गाड़ियां इस नाले के बीच में आ चुकी हैं और रात को बहुत ज़्यादा बारिश रात को हुई है। 3:30-3 बजे के बाद बहुत ज़्यादा हैवी बारिश 1.5 घंटे हुई। फिर थोड़ी सी बारिश शांत होने के बाद दोबारा इतनी ज़्यादा बारिश होती है जिससे अब बोली बाजार वाली मार्केट में आएंगे तो 20 से ज़्यादा दुकानें वहाँ पे टूटी हैं, घिर चुकी हैं। और इस वाले नाले की बात करेंगे जो शान पैलेस नाला है, आप देख सकते हैं मेरे सामने उस्मान होटल है, इनके 2 फ्लोर तक का नुकसान हो चुका है। यहाँ पे इतना मलबा आया है कि रोड से 3 मंजिल ऊपर मलबा चढ़ चुका है। इतना ज़्यादा नुकसान यहाँ पे लोगों को हुआ है। और हम मीडिया के माध्यम से बता देना चाहते हैं ये भी लोगों का जो भी नुकसान हुआ है, हम सरकार से चाहते हैं कि जल्द से जल्द इनको कोई फंड्स प्रोवाइड किया जाए। రామన్లో భారీ వర్షాలు, వరదలతో పెద్ద ఎత్తున నష్టం జరిగిందన్నారు నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా. ఇప్పటి వరకు 3 మరణించినట్టు తెలుస్తోందని చెప్పారు. కొండ చర్యలు విరిగిపడడంతో చాలా వాహనాలు శిథిలాల కిందే చిక్కుకున్నాయని తెలిపారు. ఒక సొరంగం దగ్గర వంతెన దెబ్బతిందని, బనిహాల్లో భారీ నష్టం సంభవించిందని చెప్పారు. మంత్రులు, అధికారులు రాంబన్లో సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వం చేయగలిగిందంతా చేస్తుందని, కేంద్రం కూడా అండగా ఉండాలన్నారు ఫరూక్ అబ్దుల్లా. सख्त नुकसान हुआ। अभी तक तो 3 लोगों की मरने की खबर आई है। कई गाड़ियां जो हैं वो पहाड़ के नीचे दब गई हैं। उसके साथ साथ जबरदस्त नुकसान वहाँ हुआ है। एक पुल जो था टनल से निकल के वो पुल भी गायब हो गया है और बानिहाल में भी जबरदस्त नुकसान हुआ है। इसीलिए
आज वो भी दौड़ गए हैं, अभी मंत्री डिप्टी चीफ मिनिस्टर और मुख्यमंत्री भी जाने वाले हैं और दूसरे भी जाने वाले हैं कि वहाँ की कश्मीर से भी हमारे मंत्री आ रहे हैं, वो पहुँच गए होंगे वहाँ बानीहाल, उसके बाद ये रामबन पहुँचेंगे कि जितनी भी सहायता हमसे हो सके, क्योंकि ये डिजास्टर है, इस डिजास्टर को मैनेज करने के लिए हमने मरकज से भी गुजारिश की है कि वो